ఒక్కగానొక్క కోరిక. నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక కర్తవ్యం, ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక కల అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం. కేవలం తిండి కోసం జంతుజాతిని, పక్షిజాతిని, మత్స్యజాతిని పరమ క్రూరంగా చంపుకొని తింటూ మానవాళి యొక్క ఆటవికత, వికృత అనాగరిక చర్యలను చూసి కుమిలిపోతుంది భూమాత. ప్రస్తుతం భూమండలం ఒక మహా నరకకూపంలా ఉంది. ఇది ఒక మహా స్వర్గధామంలా అయి తీరాలి. శోకతప్తురాలైన భూమాతని స్వాంతనపరచటం భూమాత బిడ్డలుగా మనందరి బాధ్యత. హిమాలయ సదృశంగా పెరిగిపోతున్న మానవాళి యొక్క అమానుష రాక్షస చర్యల నుంచి భూమాతను పరిరక్షించడమే మన ఉద్యమ లక్ష్యం. ఇందుకుగాను ధ్యాన ప్రచారాన్ని ముమ్మరం చేయాలి. ఎందుకంటే ధ్యానం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ తమలోని దివ్యత్వాన్ని తెలుసుకుంటారు. మరి దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారే హింసాత్మక క్రూర చర్యల నుంచి బయటపడతారు. సకల జంతుజాతి అంతా కూడా మనలాంటి ఆత్మస్వరూపాలే అని మానవులు తెలుసుకొని తీరాలి. తమకు సరియైన శాస్త్రీయమైన ఆహారం శాకాహారమే అని మానవులు గుర్తించి తీరాలి. ఆత్మశాస్త్ర అవగాహన ద్వారా తమ బుద్ధిని సరిచేసుకున్న విచక్షణ జ్ఞానమూర్తులు మాత్రమే మరి కేవలం ఆహార పదార్థం ఇతర జంతువులను చంపి తినే మూర్ఖుల బుద్ధిని సరిచేయగలుగుతారు. మీరు ధ్యానయోగులు కావచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను. మీరు దివ్యదృష్టి కలవారు కావచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను. మీ కుండలిని జాగృతమై ఉండొచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను. మీ దగ్గర కోటానుకోట్ల లోకాల జ్ఞానం ఉండొచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను. మీరు సూక్ష్మలోక విహారులు కావచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను. మీరు ఆత్మశాస్త్ర కోవిదులు కావచ్చేమో కానీ మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను. అసలు మీరు ఎవరన్నది నాకు ముఖ్యం కాదు. మీరు జంతు సోదరుల పట్ల దయతో కూడిన మిత్రులు, హితులు అవునా కాదా అన్నదే నాకు ముఖ్యం. సో, ఇక్కడ మాస్టర్స్ పత్రిజీ గారు ఎంత ఇంపార్టెంటో మనము జంతు సోదరుల పట్ల దయతో ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. మన భూమాత తన జంతు బిడ్డల ప్రళయ భీకర చావు రోదనల నుంచి విముక్తి చెంది చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదించేంత వరకు మన అహింస ధర్మ ఉద్యమం ఆగదు. ఈ భూమి మీద చిట్ట చివరి మనిషి కూడా శాకాహారి అయ్యేంత వరకు నేనిక్కడే ఉంటాను. అదే నా దృఢ నిర్ణయం. కాస్మిక్ పార్టీకి స్వాగతం. నూతన భవ్య యుగానికి స్వాగతం. 2012 డిసెంబర్ 21 తేదీ అంధకారం మాయమవుతుంది. మాయ తొలగిపోతుంది. ఒక కొత్త నవయుగం, ఒక 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 మహా ప్రారంభం. కొత్త ఆధ్యాత్మిక భవ్య యుగం, మహా ప్రారంభం. కొత్త దివ్య యుగం ఒక మహా ప్రారంభం అవుతోంది. ఆ రోజు గొప్ప గొప్ప కాస్మిక్ పార్టీ చేసుకోబోతున్నాం. ధ్యాన మహాచక్రం 3 కడతాల్లో. కాస్మిక్ పార్టీలో అందరూ విధిగా భాగస్వాములు కావాలి. కాస్మిక్ పార్టీ సంబరాల ఆఖరి రోజు 31 డిసెంబర్ 2012. తిరుమల మాస్టర్లందరూ కడతాలకు తరలి రావాలి. కడతాలకు ఆ రోజు రానివారు ఎవరి నగరంలో వారు, ఎవరి పట్టణంలో వారు ఎక్కడెక్కడ సంబరాలు విధిగా జరుపుకోవాలి. ప్రతి పిరమిడ్ సెంటర్‌లోనూ కాస్మిక్ పార్టీ సంబరాలు జరగాలి. సో, ఇది జరిగిపోయిన హ్మ్. దాని గురించి చెప్తున్నారు ధ్యాన మహాచక్రం 3 గురించి. అప్పుడు అక్కడి నుంచి 2012లోనే మొదలైంది మన ఆధ్యాత్మిక భవ్యయుగం అని చెప్తున్నారండి ఇక్కడ పత్రిజీ. భూమండలంలో సమస్త మానవాళికి నవ్యయుగ జన్మదిన శుభాకాంక్షలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఒక యుగం అంతం, ఒక యుగం ఆరంభం. 12 డిసెంబర్ 2012 నుంచి 31 డిసెంబర్ 2012 వరకి కాస్మిక్ పార్టీ. 11 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్. ఇది ధ్యాన మహాచక్రం డేట్స్ అండి ఆ ఇయర్‌లో. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఒక నెల, భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం. సూర్యుడు తన సౌర కుటుంబంతో పాటు తన మూల కేంద్రమైన ఎల్సియాన్ చుట్టూ సో, సూర్యుడి యొక్క మూల కేంద్రం సెంట్రల్ సన్ అని చెప్తారు కదండీ! ఎల్‌సి అని. సో, అది చుట్టూ పరిభ్రమణం చేయడానికి 26,000 సంవత్సరాలు ఒక యుగం. ప్రతి 26,000 సంవత్సరాలకి, ప్రతి యుగాంతానికి ఒకానొక మహాప్రళయం. ఇలా ప్రతి 26,000 సంవత్సరాలకి ఒక్కసారి భూమండలంలో పెనుమార్పులు జరగటం, మరి అనేక నక్షత్ర లోకాల మిత్రులు వాటి ఉదితాన్ని తగ్గించడానికి చేస్తున్న నిరంతర సేవలు మనకు తెలుసు. సుమారు 1,00,000 సంవత్సరాల పూర్వపు 1,00,000 సంవత్సరాల పూర్వం లైరా అనబడే ఒకానొక 12వ తల గ్రహంలో మన గాలక్టిక్ ఫెడరేషన్ యొక్క ఒకానొక గొప్ప సమావేశం జరిగి, మూడవ తలం భూమండలంపై ఒక నవ్య మానవుడి ఆవిర్భావానికి
సో, ఈ నవ్యమానవుడి ఆవిర్భావం, ఈ నవ్యయుగం అనేది 12వ తలంలో సమావేశం జరిగిందని చెప్తున్నారండి. లైరా అనే 12వ తలంలో. ఆ గ్రహము లైరా, గ్రహం పేరు లైరా. అది 12 అంటే 12థ్ డైమెన్షన్‌లో ఉందన్నమాట అది. అంటే హైయెస్ట్ డైమెన్షన్‌లో ఉంది. హ్మ్. అక్కడ గ్యాలక్టిక్ ఫెడరేషన్‌లో మీటింగ్ జరిగింది. అక్కడ మన మన నవ్యమానవుడి ఆవిర్భావానికి అక్కడ సమావేశం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ పత్రిజీ. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అక్కడ సిద్ధమైంది. ఎక్కడ? 12 తలమైన లైరా అనే గ్రహంలో. అంతవరకు 2 ప్రోగుల డీఎన్ఏతో ఉన్న మానవుడు 12 ప్రోగుల డీఎన్ఏతో 1,00,000 సంవత్సరాల తర్వాత సమయానికి అలరారడానికి సర్వం సమాయత్తం. సో, ఏం చేస్తున్నారు? ఈ నవయుగ మానవుడు ఏంటంటే, ఇప్పటివరకి మానవులకి డీఎన్ఏలో 2 ప్రోగులు మాత్రమే ఉన్నాయి. సో, మనం ఎప్పుడైతే ఆహ్, కంప్లీట్‌గా అవ్వాలి అంటే మనకి 12 పోగుల డీఎన్ఏ రావాలనమాట. సో, అలా చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఎవరు? గాలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ ప్రయత్నం అన్నమాట. మానవుడిని నవయుగ మానవుడిగా చేయడానికి. అక్కడ సర్వం సమాయత్తమైంది. అనుకున్న ప్రకారం 1,00,000 సంవత్సరాలు గడిచిపోయి మధ్యలో 3 ప్రళయాలు సంభవించాయి. సో, 1,00,000 సంవత్సరాల్లో ఇది చేయాలనుకున్నారు. 3 ప్రళయాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇక నాలుగో ప్రళయం ఆసన్నమయ్యే సమయానికి అనేక ఇంకా ఒకటే ప్రళయం మిగిలిపోయింది గదా! ఇంక అప్పుడు అనేక నక్షత్రలోకల వాసులు భూమిపై మానవులు పుట్టి 12 ప్రొలిడియన్ నిర్మాణానికి ఇతోధికంగా దోహదపడ్డారు. సో, నక్షత్రలోకల వాసులే భూమి పైన మానవులుగా పుట్టారు. ఈ నిర్మాణం కోసం. సకల నక్షత్ర లోకల వాసుల ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతున్న రోజులివి. సో, ఇప్పుడే వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు కాలేదు అని చెప్తున్నారనమాట. ప్రస్తుతం లక్షలాది మాస్టర్‌లుగా, నవ్యమానవులుగా తయారవుతున్నారు. సో, ఇక్కడ మాస్టర్స్ అంతా నక్షత్ర లోకాల నుంచి వచ్చిన నవ్య మానవులని చెప్తున్నారండి. కోట్లాది మానవుల్లో నవ్య ఆత్మ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఇలాంటి అద్భుత తరుణంలో ప్రస్తుతం మనం ఉన్నాం. డిసెంబరు 2012 నాటి ప్రణాళిక అన్నీ సక్రమంగా జరిగి సో, ఈ నాలుగో ప్రళయం రావటం తప్పించబడింది వాళ్ళందరి వల్ల అని తెలుస్తుంది ఇక్కడ మాస్టర్స్ వల్ల. 2012లో నాలుగో ప్రళయం రావాలి. కానీ అది తప్పించబడింది. తప్పించబడి భూమండలం ప్రస్తుతం విశేషంగా సురక్షితమైంది. అంతేకాకుండా మూడవ తల మండలం, భూమండలం, ఐదవ తల భూమండలంగా మార్పు చెందింది. సో, ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్ ఎర్త్‌లో ఉన్నాము. అది ఫోర్త్‌కి మళ్ళీ ఆహ్, ఫిఫ్త్‌కి మారబోతుంది. 21 డిసెంబర్ 2012 యుగాంతానికి సంకేతంగా మరొక యుగానికి నంది ప్రస్థానంగా ఇదంతా ఒక గొప్ప కాస్మిక్ పార్టీగా అనేకానేక గ్యాలక్సీ‌లో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. సో, వేరే గ్యాలక్సీ‌లో గూడా దీని గురించి సంబరాలు చేసుకున్నారని చెప్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ వారు కడతాల్లో చేసుకున్నారని చెప్తున్నారండి. సో, ఈ అందరికీ దివ్య, నవ్య, భవ్య యుగం యొక్క శుభాకాంక్షలు. సకల నక్షత్ర లోకవాసులకు విశేషంగా కృతజ్ఞాభి కృతజ్ఞా కృతజ్ఞతాభివందనాలు. శివుడు త్రినేత్రుడు. దివ్యచక్షుకు పూర్వం జీవుడు, దివ్యచక్షు ఉత్తేజం తర్వాత శివుడు. శివ అనే పదానికి ఆనందం అని అర్థం ఉంది. మంగళకరం మరో అర్థం కూడా ఉంది. కనుక శివుడు అంటే ఆనందమయుడని అర్థం. శివుడు అంటే మంగళకర జీవితం జీవిస్తున్నవాడని అర్థం. అయితే ఈ శివ పదవి ఎలా సాధ్యం? శివుడికి మూడో కన్ను ఉంటుందంట. ఎవరైతే తమ మూడవ కన్నును అంటే ఆత్మచక్షును అంటే అతీంద్రియ శక్తులను ఉత్తేజపరుచుకుంటారో వాళ్ళందరూ శివుళ్ళే అవుతారు. దివ్యచక్షువు పూర్వం జీవుడు, దివ్యచక్షువు ఉత్తేజం తర్వాత శివుడు. మూడో కన్ను ఉన్న ప్రతి మనిషి శివుడు అనబడతాడు. మూడో కన్ను తెరిస్తే మరి అంతా భస్మమవుతుందంట. నిజమే. ఎప్పుడైతే మన దివ్యచక్షు సంపూర్ణంగా విచ్చుకుంటుందో, అప్పుడే మన ప్రాపంచికపరమైన అజ్ఞానం భస్మమవుతుంది. అప్పుడే మన వికృతి వికారాలన్నీ శాశ్వతంగా అంతమవుతాయి. ధ్యాన సాధన ద్వారానే మూడవ కన్ను ఉత్తేజితమవుతుంది. ధ్యాన సాధన ద్వారానే శివపదవి లభ్యమవుతుంది. మూడవ కన్ను ఉత్తేజితమైతే మాయ అన్నది భస్మమవుతుంది. మాయ అన్నది శాశ్వతంగా మాయమవుతుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, మనకి మూడో కన్ను అంటే మనకి థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడే మనకి ఈ మాయ అనేది పోతుంది. అప్పుడు మనము ఆహ్, ఎప్పుడూ ఆనందంగా శివుడిలాగా ఉంటామని చెప్తున్నారు. ఓం తత్సత్ 1. మనం జీవితం అనే ఆటలో ఉన్నాము. కానీ మనకు అంతుబట్టని ఆటే జీవితం. ఈ ఆటలో గెలుపులు, ఓటములు ఉండవు. అయితే సుఖదుఖాలున్నాయి. సంతోష విషాదాలుంటాయి. ఈతి బాధలుంటాయి. మరి రకరకాల మిశ్రమ అనుభవాల పరంపర ఉంటుంది. ఆటలో ఆట ఇలా ఎన్నో పెద్ద పెద్ద ఆటల్లో చిన్న చిన్న ఆటలు ఉన్నవి ఉమ్మడి ఆటలు. పాత్రలు అనేకం ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారు ఆటల్లో పాల్గొంటూ ఉంటారు. కాసేపు ఆగిపోవడం అనేది కూడా ఆటలో భాగమే. కాసేపు ఆగిపోవడం అంటే శరీరంలో నిష్క్రమించడమే. క్షణక్షణం మారే ఈ మహా ఉమ్మడి ఆటలో బాల్ ఎటుపోతుందో ఎవరికెరుక? పైనున్న పెరుమాళ్ళకు సైతం తెలియదు గాక తెలీదు.
సో, ఉన్న వాళ్ళకి కూడా తెలీదు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్కంఠతో భూలోకంలో జరిగే చిత్ర విచిత్ర ఆటలను వారు స్వీయ ఆత్మ టీవీలలో చూసుకుంటారు. మరి అప్పుడప్పుడు వాళ్ళు సరదాగా బెట్టింగుల్లో కూడా ఉంటూ ఉంటారు. ఒక గొప్ప ఈజిప్షియన్ హెర్మిట్ ప్రిన్సిపుల్ ఏమిటంటే యాజ్ బిలో సో అబోవ్. ఈజిప్షియన్ సత్య సిద్ధాంతం ఏమిటంటే క్రింద ఎలా ఉంటుందో పైన కూడా అలానే ఉంటుంది. ఒక గదిలోంచి మనం ఇంకో గదిలోకి వెళ్తే వారి మనస్తత్వాలు మారవు. మరి మన ఆటలు కూడా మారవు. కోరికలు బట్టే ఆటలు రకరకాల కోరికల నుంచి రకరకాల ఆటలు పుడుతూ ఉంటాయి. క్రింది లోకం నుంచి పైలోకంలోకి వెళ్ళటం అన్నా, పైలోకాల నుంచి క్రింది లోకాలకు రావడం అన్నా గదులు మారటమే. అయితే పై గదుల్లో అంటే పైలోకాల్లో ఆకలి, దప్పులు, ఈతిబాతలు ఉండవు. అంతా లెక్కలేనంత మంది భగవంతులు, అంతులేని గాథ, అంతులేని గోల. దీనినే పురాణాల్లో లీల అన్నారు. సర్వజ్ఞులు లీల అని, అల్పజ్ఞులు మాయ అని సృష్టితత్వాన్ని 2 విధాలుగా వ్యాఖ్యానించారు. సో, పై లోకాల్లో లీల ఉంటుంది. కింది లోకాల్లో మాయ ఉంటుందని చెప్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే పైలోకాల్లో ఆకలి, దప్పులు, ఈతి బాధలు ఉండవనమాట. ఆత్మానుభవం నుండి ఆత్మతత్వం వైపు, శరీరతత్వం వైపు చూస్తే అప్పుడు ఉన్నదంతా లీల అని తెలుస్తుంది. ఆహ్, అయితే ఆత్మానుభవం తెచ్చుకున్నాక ఆత్మవైభవం నుంచి శరీరతత్వం వైపు చూస్తే మనకున్నదంతా లీల అని తెలుస్తుంది. కానీ ఆత్మానుభవం లేకుండా శరీరతత్వం వైపు నుంచి శరీరతత్వం వైపు చూస్తే అప్పుడంతా మాయ అనిపిస్తుంది. సో, మన జ్ఞానాన్ని బట్టి అది లీల, మాయ అనేది మనకి అలా అనిపిస్తుంది అని చెప్తున్నారండి ఇక్కడ. అర్థమైతే గాథ, అర్థం కాకపోతే గోల, అర్థం చేయిస్తే బోధ. సో, వేరే వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పితే అది బోధ అనమాట. మనకి ఆత్మానుభవం లేకుండా ఉంటే అది గోలగా ఉంటుంది. జీవితం అనేది గోలగా ఉంటుంది. సో, అర్థమైతే అది లీలగా ఉంటుంది. గాథగా ఉంటుంది. ఒక కథలాగా ఉంటుంది. ధ్యానం ద్వారానే ఆత్మానుభవం. తిరుమల మాస్టర్‌లంటే మహా ధ్యాన బోధకులు. ధ్యానం ద్వారా మాయ అనే కాన్సెప్ట్ నుంచి బయటపడి లీల అనే కాన్సెప్ట్‌లోకి ప్రవేశిస్తాం. సో, ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మాస్టర్స్ మనం మాయ అనే కాన్సెప్ట్ నుంచి బయటపడేసి లీల అనే కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతామనమాట. పూర్వం అంతా గోల మాత్రమే. అంతా మాయ, అంతా అల్పజ్ఞత్వం. సో, జ్ఞానం లేనప్పుడు మనం మాయలో, గోలలో, అల్పజ్ఞతంలో ఉంటాం. ధ్యానానికి పూర్వం మణిపూరక ధాత స్థితులు, ధ్యానంలో విశుద్ధ ఆజ్ఞా స్థితులు. సో, ధ్యానానికి పూర్వం మనం మణిపూరక స్థితిలో ఉంటాం. ధ్యానంలోకొచ్చాక విశుద్ధ ఆజ్ఞా స్థితిలోకొచ్చేస్తాం. ధ్యానం తర్వాత మరి సహస్రార స్థితి. ధ్యానం తర్వాత అన్ని డ్రామాలు, అంతా లీలలు, అంతా సర్వజ్ఞత్వం. ధ్యాన అభ్యాసం లేకపోతే అంతా ట్రాజెడీయే. ధ్యాన అభ్యాసం ఉంటే అంతా కామెడీయే. సో, జీవితంలో ట్రాజెడీ అంతా కామెడీగా మారిపోతది. ఎప్పుడు మనకి ధ్యానాభ్యాసం ఉన్నప్పుడు. మనం ఆ సహస్రార స్థితికి చేరుకున్నప్పుడు. లాస్ట్ లెసన్ అండి ఇది. ఓం తత్సత్ 2. అందరూ మనవాళ్ళే, అంతా మన మంచికే. ఈ విధంగా ప్రతిరోజు జీవించగలగడమే ఆధ్యాత్మికత. సో, ఇక్కడ ఆధ్యాత్మికతలో ఆహ్, ఎదురిన మన మంచికే అనుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా అందరూ మన వాళ్ళే అనుకోవాలి. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను స్వీయ ఆత్మశక్తిని మరింత ప్రబలం చేసుకునే విధంగా మలుచుకునే నిరంతర ప్రయత్నమే ఆధ్యాత్మికత. సో, ప్రతి సంఘటన ద్వారా మనము మన ఆత్మశక్తిని మనం ఎక్కువ స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్రతిసారి గూడా ఆ ట్రయల్స్‌లోనే ఉండాలి మనం. అలా ఆ ట్రయల్స్‌లో ఉండడమే ఆధ్యాత్మికత. ఆత్మశక్తిని ప్రబలం చేసుకునే విధంగా మలుచుకోవాలి. నిరంతర ప్రయత్నం చేయాలి. జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనల్ని మనం మరింతగా చక్కగా చూసుకోవడానికి అవుతుంది. సో, ప్రతి సంఘటన వల్ల మనం ఏంటి అనేది ఎక్కువ మనము చూసుకోవడానికి అది మనకు సహాయం చేస్తుందని చెప్తున్నానిక్కడ. మనల్ని మనం మరింతగా చక్కగా చూసుకోవాలన్నా, మనల్ని ఇతరులు మరింత చక్కగా మరి చూడగలగాలన్నా, జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతూనే ఉండాలి. సో, మనలో గొప్పతనం ఎదుటి వాళ్ళు చూడాలన్నా, మనం మనల్ని గొప్పగా చూసుకోవాలన్నా ప్రతి సంఘటన జరగాలనమాట. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ రకరకాల సంఘటనలు. ప్రపంచం ఎప్పుడు భిన్న భిన్న మనస్తత్వాలు కలిగిన ప్రజలతో ఉంటుంది. సో, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఉంటారు కదా! భిన్న భిన్న మనస్తత్వాలు గల మానవుల ద్వారా రకరకాల సంఘటనలు నిరంతరం జరుగుతూనే సో, ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్, వ్యూ పాయింట్స్ ఉన్న మనుషులుంటారు కాబట్టి, సో, లైఫ్‌లో ఎప్పుడు కూడా డిఫరెంట్ ఇన్సిడెంట్స్, డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతుంటాయన్నమాట. సో, సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే మూల ఆత్మ ప్రకృతిలో ఘర్షణలు, సంఘర్షణలు లేవు. సో, మూల ఆత్మ ప్రకృతి లో మన సోల్‌కి ఘర్షణ అనేది ఏమి ఉండదు. కేవలం నేను శరీరాన్ని అనుకుంటున్న మానవుల మనస్సుల్లోనే ఘర్షణలు. సో, మనం బాడీ అనుకున్నప్పుడే మనకి ఘర్షణ. తద్వారా మానవుల సమాజంలో సంఘర్షణలు ఉంటాయి.
అన్ని మతాలు నువ్వు మానవునివి కావు, దేవుడి ప్రతిరూపం అని ప్రబోధిస్తున్నాయి. దాన్ని స్వానుభవం ద్వారా అర్థం చేసుకోవడం అన్నది ఆధ్యాత్మికత. మానవుని మనస్సు, మెదడులో ఘర్షణలు, మానవుల సమిష్టి సమాజంలో సంఘర్షణలు. శరీర దృక్పథంతో చూస్తే మానవుడు, ఆత్మ దృక్పథంతో చూస్తే మాధవుడు. సో, ఏ మనిషి అయినా వాళ్ళ ఆత్మ వైపు నుంచి ఆలోచిస్తే అతను మాధవుడు గాడయిపోతాడు. లేదు బాడీ వైపు చూస్తే మానవుడుగా ఉంటాడు. మానవుల సామూహిక సాధారణ బహిరేంద్రియ చైతన్యం ద్వారా మనస్సు ఉద్భవిస్తుంది. మనస్సు ద్వారా మానవుడు సృష్టి యొక్క మూల ఆత్మ చైతన్యం భాగంగా ఉన్న జీవాత్మ యొక్క ఆత్మేంద్రియ సాధన ఆధారంగా మేధస్సు ఉద్భవిస్తుంది. మేధస్సు ద్వారా మానవుడవుతాడు. సో, మేధస్సు అనేది ఎప్పుడొస్తుందంటే సృష్టి యొక్క మూల ఆత్మ చైతన్య భాగంగా ఉన్న జీవాత్మ యొక్క ఆత్మేంద్రియ సాధన ఆధారంగా. సో, అంటే ధ్యానం ద్వారానే మనకి మేధస్సు ఉద్భవిస్తుంది. ఆ మేధస్సు ద్వారానే మనం మానవులమవుతామనమాట. సో, మానవుల మనస్సు, మెదడులలో ఘర్షణలుంటం సహజం. మేధస్సు, మెదడులలో ఘర్షణ లేకపోవడం. అంటే మనసనేది లేకుండా మేధస్సుతో రీప్లేస్ చేసినప్పుడు, అది మెదడులో మనకి ఘర్షణ ఉండదు అని చెప్తున్నారు. సో, మాధవుల మేధస్సు, మెదడులలో ఘర్షణ లేకపోవడం అన్నది సహజం. మాస్టర్స్ ఇంతటితో ఈ తులసీవనం బుక్ అయిపోయింది మాస్టర్స్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ బుక్. థాంక్ యూ మాస్టర్స్. బాయ్.